ప్రాబ్లం చూస్తే ఇఫ్ z equal to x plus iy and if the point P in the orthon plane represents z, then describe geometrically the locus of P satisfying the equation. దానిలో ఫస్ట్ ప్రాబ్లం తీసుకున్నప్పుడు దీన్ని మనం ఏ విధంగా చేయాలని చేసుకుంటూ వస్తుంటాం. ఈ చేసినప్పుడు మనకు ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది. ఆ వచ్చిన ఈక్వేషనే లోకస్ ఆఫ్ P అనేది, అంటే P సాటిస్ఫై అయ్యేటువంటి ఒక ఈక్వేషన్ వస్తుంది. అయితే ఆ వచ్చిన ఈక్వేషన్ ఏంటి? ఇక జియోమెట్రికల్ గా ఏ ఈక్వేషన్ వచ్చింది అంటే ఎలాంటి వస్తుందంటే మనకు సర్కిల్ ఈక్వేషన్ రావచ్చు, లేదా ట్రయాంగిల్ సంబంధించి స్క్వేర్ కావచ్చు, లేదా ఎలిప్ కావచ్చు, ఏదో ఒక రకమైనటువంటి ఈక్వేషన్ అనేది వస్తుంది. ఆ ఈక్వేషన్ ఏంటి అనేది మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రాబ్లం ప్రకారము 2z-3 mod ఆఫ్ 2z-3 ఈక్వల్ టు 7 అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో z ప్లస్ లో 2 ఇంటూ x ప్లస్ iy మైనస్ 3 ఈక్వల్ టు 7. నెక్స్ట్ 2 తో మల్టిప్లికేషన్ చేసి రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్ చేస్తే 2x మైనస్ 3 రియల్ పార్ట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ప్లస్ 2iy ఈక్వల్ టు 7. ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్ డివైడ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ మోడ్ అనేది రిమూవ్ చేస్తే అంటే ఏమనేసి 2x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2y హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2y హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 7 అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్క్వేర్ ని అంటే ఇక్కడ ఉన్నటువంటి రూట్ ని ఇటువైపు పంపించేస్తే 7 స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 4x ప్లస్ 9 మైనస్ 12x ప్లస్ 4y స్క్వేర్ ఈక్వల్ టు 49 అనేది అవుతుంది. ఇక్కడ వచ్చేటటువంటి 49 ని ఇటువైపు తీసుకొని వచ్చేస్తే ఇక్కడ మనకేమొస్తుంది, ఇక్కడ 4x స్క్వేర్ ఏమొచ్చింది, 4x స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ y లో ప్లస్ 4y స్క్వేర్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి x లో వచ్చి 12x మైనస్ 12x. నెక్స్ట్ కాన్స్టెంట్ కింద తీసుకుంటే ఇక్కడ 9 వచ్చింది ప్లస్ 9 మైనస్ 49 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ వచ్చినటువంటి 49 ఇటువైపుకి తీసుకొని వచ్చేసినాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన 4x స్క్వేర్ అలాగే రాసుకుంటాం, 4y స్క్వేర్ మైనస్ 12x. నెక్స్ట్ ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ 40 ఈక్వల్ టు 0 అనేది వచ్చింది. అంటే ఇక్కడ వచ్చిన వాటిల్లో నుంచి సరే ఇక్కడ ఆల్రెడీ 4 అనేది ఉన్నది కాబట్టి అన్నిట్లో 4 అనేది కామన్ తీద్దాం. ఎందుకంటే మనకు ఏదైనా ఈక్వేషన్ ఉన్నప్పుడు x స్క్వేర్ y స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది 1 గా ఉండేది చూసుకోవాలి. 4 కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 12x. 12 లో కూడా 4 కామన్ తీస్తే 3x మైనస్ 10 ఈక్వల్ టు 0. 4 ని అటువైపు పంపిస్తే 0 అయిపోతుంది కాబట్టి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 3x మైనస్ 10 ఈక్వల్ టు 0 అనేది అవుతుంది. మనకు ఈ ఈక్వేషన్ చూస్తే ఎలా ఉందంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ వచ్చి సర్కిల్ యొక్క ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ పోలినట్టున్నది కాబట్టి దీని ప్రకారం అంటే ఇది దేని చూపిస్తుంది, ఇక్కడ మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ మనకు దేన్ని డిస్క్రైబ్ చేస్తున్నదంటే సర్కిల్ ని. ఇక్కడ వచ్చి సర్కిల్ అనే ఈక్వేషన్ పోలున్నది కాబట్టి ఇది సర్కిల్ యొక్క ఈక్వేషన్. సర్కిల్ ఈక్వేషన్ కాబట్టి మైనస్ g మైనస్ f ఈక్వల్ టు మైనస్ g మైనస్ f ఈక్వల్ టు ఇక్కడ g అనేది ఉంది, ఎంత ఉందంటే 3/2 అనేది ఉంది. అలాగే f ఏముందంటే 0 అనేది ఉంది. ఎందుకంటే f అనేది లేదు అంటే y అనేది లేదు కాబట్టి మైనస్ 3/2 3/2 0 అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ c అనేది మైనస్ 10 అవుతుంది. నెక్స్ట్ దీనికి రేడియస్ కనుక్కోవాలంటే రేడియస్ r ఈక్వల్ టు రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c అనేది రేడియస్ యొక్క ఫార్ములా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే g స్క్వేర్ అంటే 3/2 కాబట్టి అంటే రూట్ ఆఫ్ 9/4
ఇంకా ఎఫ్ అనేది 0 కాబట్టి ఎఫ్ వదిలేస్తాం, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 10 అనేది వస్తుంది. దీని ఎల్సిఎం కనుక్కుంటే ఇక్కడ వచ్చి 9 ప్లస్ 40/4 అనేది వస్తుంది. 40 ప్లస్ 9 49/4. నెక్స్ట్ ఆర్ ఈక్వల్ టు దీని రూట్ తీస్తే 7/2 అనేది వస్తుంది. అంటే మనకి ఇక్కడ వచ్చినటువంటి దాన్ని బట్టి మనము లోకస్ ఆఫ్ జెడ్ అనేది కనుక్కున్నాం. ఇక్కడ దేని పోలి ఉన్నదంటే సర్కిల్ పోలి ఉన్నది. ఇది వచ్చి ఈక్వేషన్ ఏంటి, సర్కిల్. ఈక్వేషన్ వచ్చి సర్కిల్ కాబట్టి సర్కిల్ ని పోలి ఉన్నది కాబట్టి దీని నుంచి సెంటర్ ఇక్కడ -g, -f అనేది సెంటర్ అవుతుంది. సెంటర్ నుంచి ఆర్ అంటే రేడియస్ ఫార్ములా వచ్చి g² + f² - c. దీని ప్రకారం రేడియస్ r = 7/2 అనేది మనం కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ లో సెకండ్ ప్రాబ్లం చూస్తే ఇక్కడ కూడా సేమ్ mod z² అంటే ఇక్కడ ఇచ్చిన వాటి నుంచి ఒక లోకస్ అనేది వస్తుంది. ఆ లోకస్ ఏంటి అన్నది మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ దీన్ని సాల్వ్ చేస్తే z² mod z² అంటే x + iy స్క్వేర్ అనేది ఇలా వస్తుంది ఈక్వల్ టు 4 రియల్ ఆఫ్ ఇక్కడ కూడా x + iy + 2 అనేది సబ్స్టిట్యూట్ చేసాం. z + x + iy అనేది సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ ఇది ఎలా రాస్తే x + iy హోల్ స్క్వేర్ మాడ్ లోపల స్క్వేర్ అనేది లోపల పెట్టాము. ఇక్కడ వచ్చి 4 రియల్ పార్ట్ ఇక్కడ రియల్ ఆఫ్ అంటే ఇక్కడ ఏమొస్తుందంటే ఇంటూ x + 2 అనేది మాత్రం తీసుకోవాలి. ఎందుకంటే రియల్ ఆఫ్ ఈ నెంబర్ కాబట్టి ఇందులో ఉన్న రియల్ పార్ట్ మాత్రం తీసుకోవాలి. ఇమాజినరీ పార్ట్ అనేటువంటి iy వదిలేయాలి. ఎందుకంటే రియల్ ఆఫ్ అన్నాడు కాబట్టి రియల్ పార్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మోడ్ అనేది రిమూవ్ చేస్తే అంటే ఏమొస్తుంది x² + y² రూట్ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి స్క్వేర్ కూడా వస్తుంది ఈక్వల్ టు 4x + 8 అనేది వస్తుంది. నెక్స్ట్ √2² క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇంకా మిగిలినటువంటిది ఇటువైపు ఉన్నటువంటి ఇటువైపు తీసుకొని వచ్చేస్తే x² + y² - 4x + 8 = 0 అనేటువంటిది వస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ x² + y² + 2gx + 2fy + c = 0 పోలి ఉన్నది. అంటే ఇదేంది, ఇది సర్కిల్. అంటే మనకు వచ్చినటువంటి ఇది దేని రిప్రజెంట్ చేస్తున్నది, సర్కిల్ రిప్రజెంట్ చేస్తున్నది కాబట్టి ఇందులో -g, -f ఈక్వల్ టు అంటే -g, -f అనేది ఏంది సెంటర్ -g, -f. దీంతో దీన్ని కంపేర్ చేసినప్పుడు ఇక్కడ వచ్చి 2g = -4 ఉన్నది. అంటే ఇక్కడ g = ఏమొస్తుంది -2 అనేది వస్తుంది. -2 g = -2 కానీ ఇక్కడ -g కాబట్టి 2 మాత్రం తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ కూడా దీన్ని కంపేర్ చేస్తే f అనేది ఇక్కడ లేదు కాబట్టి 0 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి c అనేది 8 అనేది వస్తుంది. నెక్స్ట్ రేడియస్ r = √g² + f² - c రేడియస్ ఫార్ములా. నెక్స్ట్ g² అంటే 2² 4 + 0 - 8 ఇలా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ వచ్చి 8 ఈ పక్క వస్తే మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా c అనేది -8 ఇక్కడ వచ్చి +8 అయిపోతుంది. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తే √12 అనేది వస్తుంది. అంటే ఇక్కడ సెంటర్ -g, f అనేది కనుక్కున్నాం. నెక్స్ట్ దాన్ని యూజ్ చేసి రేడియస్ అనేది కనుక్కున్నాం. అంటే మనకి ఇచ్చిన దాని నుంచి అది దేని రిప్రజెంట్ చేస్తున్నది అంటే సర్కిల్ ని రిప్రజెంట్ చేస్తున్నది. సర్కిల్ ని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని కంపేర్ చేసుకొని సెంటర్ అనేది కనుక్కున్నాం. సెంటర్ వచ్చి -g, -f. నెక్స్ట్ వాటిని యూజ్ చేసి రేడియస్ r వాల్యూ కనుక్కున్నాం. దాన్ని ఎలా కనుక్కుంటాం √g² + f² - c అనేటువంటి ఫార్ములాని యూజ్ చేసి సెంటర్ కనుక్కున్నాం. ఇక్కడ సెంటర్ ఎంత వచ్చింది √12 అనేది ఈ సర్కిల్ యొక్క సెంటర్ అనేది అవుతుంది. థర్డ్ ప్రాబ్లం చూద్దాం.
ఇక్కడ వచ్చి ఇచ్చినటువంటిది z ప్లస్ ఐ హోల్ మాడ్ z ప్లస్ ఐ హోల్ స్క్వేర్ మైనస్ మాడ్ z మైనస్ ఐ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2 అనేది ఇవ్వడం జరిగింది. z ప్లస్ లో x ప్లస్ ఐ y అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం, i అనే దాన్ని అలాగే రాసుకుంటాం, మాడ్ పెట్టి స్క్వేర్ రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ కూడా x ప్లస్ ఐ y మైనస్ ఐ మాడ్ రాసి స్క్వేర్ రాస్తాం ఈక్వల్ టు 2 అనేది రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ మాడ్ అనేది ఇక రియల్ పార్ట్ ఇమాజిన్ పార్ట్ అనేది వేర్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది x ప్లస్ y ప్లస్ 1 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి x ప్లస్ y మైనస్ 1 అనేది వస్తుంది. ఇక్కడ i అనే దాన్ని కామన్ తీసేసాం, ఇక్కడ i అనే దాన్ని కామన్ తీసేసాం. అంటే ఇది రియల్ పార్ట్ ఇమాజిన్ పార్ట్ గా డివైడ్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్ ఉంది కాబట్టి మాడ్ స్క్వేర్ చేసినప్పుడు రూట్ అనేది రాదు కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 1 హోల్ స్క్వేర్ వస్తుంది. కాబట్టి దీనికి ముందు మైనస్ ఉంది కాబట్టి దీనికి బ్రాకెట్ అనేది వేసుకున్నాం, ఈక్వల్ టు 4 అనేది అవుతుంది. ఇక్కడ ఈక్వల్ టు 2 అనేది అలాగే ఉంటుంది. ఇక్కడ వచ్చి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి రూట్ పెట్టలేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చి దీన్ని ఎక్స్పెండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2y మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2y ఈక్వల్ టు 2 అనేది వస్తుంది. ఇప్పుడు మైనస్ అనే దాన్ని రిమూవ్ చేస్తే అంటే మైనస్ అనే దాన్ని లోపల పంపిస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఇక్కడ వచ్చి 2y ప్లస్ 1 ఆర్డర్గా రాసుకున్నాం. ఇక్కడ మైనస్ లోపలికి వెళ్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ 2y మైనస్ 1 ఈ 2ని ఇటువైపు తీసుకొచ్చేసాం అంటే మైనస్ 2 ఈక్వల్ టు 0 అనేది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ గా క్యాన్సిల్ కొట్టాం. నెక్స్ట్ వై స్క్వేర్ క్యాన్సిల్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయింది. ఇంకా రిమైనింగ్ మనకు మిగిలింది 2y ఇక్కడ 2y రెండు ప్లస్ఏ కాబట్టి ఇక్కడ ఏం మిగిలింది 4y మైనస్ 2 ఈక్వల్ టు 0 అది ఇక్కడ 4y మైనస్ 2 అనేది వచ్చింది. 2 కామన్ తీస్తే 2y మైనస్ 1 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ 2ని అటువైపు పంపిస్తే 2y మైనస్ 1 ఈక్వల్ టు 0 వచ్చినటువంటి ఈక్వేషన్ లోకస్ ఆఫ్ z వస్తుంది. అయితే ఇది దేని రిప్రజెంట్ చేస్తుందంటే స్ట్రైట్ లైన్ రెఫరెన్స్ చేస్తుంది. అయితే ఇక్కడ దీని నుంచి y ఈక్వల్ టు 1 ఇటువైపు వస్తే 1 మైనస్ 1 ఈ పక్క వస్తే 1 అవుతుంది. 2y ఈక్వల్ టు 1 y ఈక్వల్ టు 1/2 వస్తుంది. మనకు ఆల్రెడీ మనము దీని గురించి కోఆర్డినేట్ జామెట్రీలో డిస్కస్ చేసినాం. y ఈక్వల్ టు వాల్యూ వచ్చింది అంటే అది x యాక్సిస్ కి యాక్సిస్ ప్యారలల్ టు x యాక్సిస్ అవుతుంది. y ఈక్వల్ టు అని వచ్చిందంటే అంటే 2y మైనస్ 1 అంటే x అనేది లేదు. ఈ దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే స్ట్రైట్ లైన్ ని, అది కూడా ఎలా ఉంటుందంటే ప్యారలల్ టు x యాక్సిస్ అనేది అవుతుంది. నెక్స్ట్ 4th ప్రాబ్లం చూస్తే సేమ్ అదే విధంగా ఇక్కడ z ప్లస్ 4i కాబట్టి z ప్లేస్ లో x ప్లస్ iy ప్లస్ 4i అనేది అలాగే రాసుకుంటాం. అంటే z ప్లస్ x ప్లస్ iy రాసుకుంటాం, మాడ్ అలాగే ఉంటుంది. ప్లస్ ఇక్కడ కూడా z ప్లస్ లో x ప్లస్ iy మైనస్ 4i అనేది రాసుకుంటాం ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఇక్కడ రియల్ పార్ట్ ఇమాజిన్ పార్ట్ సపరేట్ చేస్తే x ప్లస్ i y ప్లస్ 4 అనేది వస్తుంది. అలాగే ఇక్కడ వచ్చి x ప్లస్ i y మైనస్ 4 అనేది వస్తుంది. ఎందుకంటే రెండు చోట్ల i ఉంది కాబట్టి i కామన్ తీసేసాం ఈక్వల్ టు 10 అనేది వస్తుంది. నెక్స్ట్ దీనికి మాడ్ అనేది రిమూవ్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 4 హోల్ స్క్వేర్
అలాగే ప్లస్ ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 10 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇందులో ఒకదాన్ని అటువైపు పంపిస్తే అంటే ఒకదాన్ని ఇలాగే ఉంచుతాము, రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ వచ్చి దీన్ని ఎక్స్పెండ్ చేస్తే ఏమొస్తుంది వై స్క్వేర్ ప్లస్ 8y ప్లస్ 16 ఈక్వల్ టు 10 మైనస్ దీన్ని కూడా ఇటువైపు వచ్చి ఎక్స్పెండ్ చేస్తున్నాం అంటే ఇక్కడ కూడా ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8y ప్లస్ 16 కాబట్టి ఇది రూట్ లోపల ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన దాన్ని బోత్ సైడ్ స్క్వేర్ చేసామంటే బోత్ సైడ్ చేసామంటే మనకేమొస్తుంది ఇక్కడ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇక్కడ రూట్ అనేది ఎగిరిపోతుంది. బోత్ సైడ్ చేసినప్పుడు ఇక్కడ రూట్ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ మిగిలినటువంటి పార్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 8y ప్లస్ 16 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇటువైపుకి వచ్చేసరికి ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్ గా ఉంది అంటే దీనికి ఏమొస్తుంది 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ ఇక్కడ a స్క్వేర్ అంటే 100 రాసాం, b స్క్వేర్ అంటే రూట్ 2 స్క్వేర్ అనేది ఎగిరిపోతుంది అంటే ఏం మిగులుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8y ప్లస్ 16 అనేది మిగులుతుంది. నెక్స్ట్ 2ab అన్నప్పుడు మైనస్ 2a అంటే 10 వస్తుంది, b అంటే ఈ మొత్తం అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8y ప్లస్ 16 అనేది వస్తుంది. ఇక్కడ వచ్చి స్క్వేర్ రూట్ బోత్ సైడ్ స్క్వేర్ చేసామంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ వాల్యూ అలాగే వచ్చింది. ఇక్కడ మాత్రం a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్పెండ్ చేస్తాం. ఇక్కడ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వచ్చేసింది మైనస్ 2ab అనేది రాసుకున్నాం. నెక్స్ట్ బోత్ సైడ్ ఈక్వల్ సింబల్ ఉన్నటువంటి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎందుకంటే ఇటువైపు ఉన్నది ఇటువైపు వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయింది. అలాగే వై స్క్వేర్ క్యాన్సిల్ అయింది. ఇంకా నెక్స్ట్ 16 అనేది క్యాన్సిల్ అయింది. ఇక్కడ ఉన్నటువంటి 100 ని మైనస్ 8y ఇటువైపు తీసుకొని వస్తే 8y ప్లస్ 8y మైనస్ 100 అనేది అవుతుంది. అంటే ఈ పక్క మైనస్ 8y ఉంది కాబట్టి ఇటువైపు వస్తే ప్లస్ 8y అయింది. ఇంకా రిమైనింగ్ ఇటువైపు ఏమున్నదంటే మైనస్ 2 10s 20 రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8y ప్లస్ 16 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఇక్కడ 8 ప్లస్ 8 16y మైనస్ 100 ఈక్వల్ టు మైనస్ 20 రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8y ప్లస్ 16 అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ రెండింటి నుంచి ఇక్కడ 4 అనేది కామన్ తీస్తే 4y మైనస్ 100 లోంచి కూడా 4 వెళ్తే 25 అనేది వస్తుంది ఈక్వల్ టు మైనస్ 20 రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8y ప్లస్ 16 అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ 4 ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 4 అనేది 4 1s 4 5s క్యాన్సిల్ చేసాం. ఇంకా రిమైనింగ్ మిగిలినటువంటిది 4y మైనస్ 25 ఈక్వల్ టు ఇక్కడ మైనస్ 5 20 క్యాన్సిల్ చేసాం కాబట్టి 5 మిగులుతుంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8y ప్లస్ 16 అనేది వస్తుంది. మళ్ళీ ఇక్కడ రూట్ వచ్చింది కాబట్టి స్క్వేర్ ఆన్ బోత్ సైడ్. ఇక్కడ బోత్ సైడ్ స్క్వేర్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 4y మైనస్ 25 హోల్ స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ 5 కి స్క్వేర్ చేస్తే 25 వస్తుంది. ఎందుకంటే మైనస్ 5 ఇంటూ 5 మైనస్ అనేది ఎగిరిపోయి మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 25 వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ రూట్ 2 స్క్వేర్ ఎగిరిపోయి రిమైనింగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8y ప్లస్
16. ఇక్కడ స్క్వేర్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8y ప్లస్ 16 అనేది మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి 25 తో దీన్ని మల్టిప్లికేషన్ చేసి ఇక్కడ a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్పాండ్ చేస్తాం. ఇక్కడ 25 తో వీటిని మల్టిప్లికేషన్ చేస్తాం. ఇటువైపు ఉన్నటువంటి వాల్యూ మొత్తాన్ని ఇటువైపుకి తీసుకున్నాం. 25y² ఇక్కడ 25 తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు మైనస్ 25 ఇంటూ 200 y అనేది వస్తుంది. నెక్స్ట్ 25 తో 16 ని మల్టిప్లికేషన్ చేసినప్పుడు ప్లస్ 400 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇది ఈక్వల్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ పోతాయని చూస్తే 200y ఎందుకంటే రెండు సింబల్ ఒకటే, మైనస్ ఉంది కాబట్టి రెండు మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి వాటిని ఇక్కడ ఏదైతే ఉందో 16y² ప్లస్ 625 ఉన్నదాన్ని అటువైపు తీసుకొని వద్దాం. ఎందుకంటే ఇక్కడ 25x² 25y² అనేది ఉంది కాబట్టి x² అనేది ప్లస్ కాబట్టి దీన్ని ఇటువైపు తీసుకొని వస్తే 25x² ప్లస్ 25y² ప్లస్ 400 ని అటువైపు పంపించేద్దాం. 25x² ప్లస్ 25y² మైనస్ 16y² ఈక్వల్ టు ఆల్రెడీ ఇటువైపు 625 ఉంది, ఈ మైనస్ 400 అనేది ఇటువైపు పంపించేస్తాం. నెక్స్ట్ 25x² అలాగే వస్తుంది. నెక్స్ట్ 25y² నుంచి 16y² పోతే ప్లస్ 9y². ఇక్కడ 625 నుంచి 400 పోతే 225 అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ 225 ఇటువైపు తీసుకొని వస్తే 25x² బై 225 ప్లస్ 9y² బై 225 ఈక్వల్ టు 1. అంటే బోత్ సైడ్ డివైడింగ్ ఆన్ 225 తో డివైడ్ చేస్తాం. ఇక్కడ 225 తో డివైడ్ చేస్తే 1 అవుతుంది. ఇక్కడ డివైడ్ చేస్తున్నాం. 25 1s 25 9s అలాగే 9 1s 9 25s. మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ ఏమొస్తుంది, x² బై 9 అలాగే ఇక్కడ వచ్చి ప్లస్ y² బై 25 ఈక్వల్ టు 1 అనేది ఈక్వేషన్ వస్తుంది. ఇది x² బై 9 ప్లస్ y² బై 25 ఈక్వల్ టు 1 అనేటువంటి ఈక్వేషన్ దేనికి సంబంధించిందంటే ఎలిప్ కి సంబంధించినటువంటి ఈక్వేషన్ అనేది అవుతుంది. దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఎలిప్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఎలిప్ రిప్రజెంట్ చేసినప్పుడు సెంటర్ ఈక్వల్ టు 0,0 అనేది అవుతుంది. ఇక్కడ ఎలిప్ యొక్క సెంటర్ వచ్చి 0,0 అవుతుంది. అలాగే a² ఈక్వల్ టు 9 అవుతుంది, b² ఈక్వల్ టు 25 అనేది అవుతుంది. వీటి నుంచి a² అంటే 9, b² అంటే 25. నెక్స్ట్ దీని నుంచి a² మైనస్ b² ఇంటూ 1 మైనస్ e² అన్నటువంటి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి ఈ వాల్యూను కనుక్కుంటే నెక్స్ట్ a² అంటే 9 మైనస్ b² అంటే 25 ఇంటూ 1 మైనస్ e² ఈక్వల్ టు 0 అనేది అవుతుంది. ఇక్కడ ఫార్ములా ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ 25 1 మైనస్ e² ని అటువైపు పంపిస్తే 9 ఈక్వల్ టు 25 1 మైనస్ e² అవుతుంది. నెక్స్ట్ 25 ఇటువైపు పంపిస్తే 1 మైనస్ e² ఈక్వల్ టు 9/25 అవుతుంది. ఈ 1 అటువైపు e² అటువైపుకి 9/25 ఇటువైపు తీసుకొని వస్తే e² ఈక్వల్ టు 9/25 మైనస్ 1 అనేది అవుతుంది. దీని ఎల్సిఎం కనుక్కుంటే 9 మైనస్ e² ఈక్వల్ టు 9 మైనస్ 25/25 అనేది వస్తుంది. అంటే e² ఈక్వల్ టు 16 మైనస్ 16/25. e² అటువైపు 9/25 ఇటువైపు తీసుకొని వస్తే 1 మైనస్ 9/25 ఈక్వల్ టు e² అనేది అవుతుంది. అంటే e² ఈక్వల్ టు 25 మైనస్ 9/25 అవుతుంది. అంటే e² ఈక్వల్ టు 16/25, e ఈక్వల్ టు 4/5 అనేది అవుతుంది. ఇక్కడ వచ్చినటువంటి ఈ వాల్యూ అనేది 4/5 వచ్చింది.
ఇక్కడ ఈని ఏమంటున్నాం అంటే ఎకంట్రిసిటీ అనేసి అంటున్నాం. ఎకంట్రిసిటీ అనేటువంటిది 4/5 వచ్చింది. మనం ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి ఈక్వేషన్ అనేది ఎలిప్ ని రిప్రజెంట్ చేస్తున్నది కాబట్టి సెంటర్ అనేది సెంటర్ 0,0 అవుతుంది. అలాగే వీటి నుంచి a²b² తీసుకున్నాం. ఇక్కడ ఎకంట్రిసిటీ కోసము ఫార్ములా యూస్ చేస్తున్నాం. ఎకంట్రిసిటీ a² - b² × 1 - e² 0. ఈ ఫార్ములాలో ఎకంట్రిసిటీ కావాలి కాబట్టి a²b² వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఈ వాల్యూ 4/5 అనేది కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ లో ఫస్ట్ ప్రాబ్లం చూస్తే ఇఫ్ z1 z2 ఆర్ 2 నాన్ జీరో కాంప్లెక్స్ నెంబర్స్ satisfy mod z1 + z2 = z1 mod z1 + mod z2 show that arg z1 - arg z2 = 0. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి mod z1 + z2 = mod z1 + mod z2 అన్నటువంటి దాన్ని తీసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి arg z1 - arg z2 అనేది ప్రూవ్ చేద్దాం. మొదటగా ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో z1 అంటే x1 + i y1 వస్తుంది. అలాగే z2 అంటే x2 + i y2 అనేది వస్తుంది. ఎందుకంటే z అంటే x + iy కాబట్టి z1 అంటే x1 + i y1 అలాగే z2 = x2 + i y2 అనేది తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ mod z1 + z2 = mod z1 + mod z2 అనేది తీసుకుంటే ఇక్కడ z1 + z2 అంటే ఈ రెండు యాడ్ చేసుకుంటున్నాం. ఎలాగా x1 + i y1 + x2 + i y2 దీనికి mod అనేది పెట్టాం. నెక్స్ట్ ఇటువైపు x1 + i y1 + ఇక్కడ కూడా x2 + i y2 యాజ్ ఇస్ సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు మోడ్ అనేది రిమూవ్ చేస్తే అంటే మోడ్ రిమూవ్ చేసామంటే ఫార్ములా ఏంటి x² √x² + y². అయితే రిమూవ్ చేసే ముందు ఏం చేస్తున్నామంటే మనకు రియల్ పార్ట్ x1 + x2 అనేటువంటిది రియల్ పార్ట్ అయితే ఇక్కడ ప్లస్ i కామన్ తీసుకున్నాం y1 + y2 అనేది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. ఇంకా సేమ్ ఇది మాత్రం అలాగే వస్తుంది x1 + i y1 + mod of x2 + i y2 అలా వచ్చింది. ఇప్పుడు రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ సపరేట్గా ఇక్కడ సపరేట్ ఉంది, ఇక్కడ సపరేట్ ఉంది, ఇక్కడ సపరేట్ ఉంది కాబట్టి మోడ్ అనే దాన్ని రిమూవ్ చేస్తున్నాం. అంటే ఏమొస్తుంది x1 + x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 + y2 హోల్ స్క్వేర్ ఇటువైపు x1 ప్లస్ ఇక్కడ వచ్చి రూట్ ఆఫ్ x1 + x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 + y2 హోల్ స్క్వేర్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా x1 + y1 x² ప్లస్ y1 స్క్వేర్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా x² + y² కానీ ఇక్కడ x అంటే ఏంటంటే x1 + x2 ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ప్లస్ రూట్ ఆఫ్ x2² ప్లస్ y2 స్క్వేర్ అని రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ అంతా రూట్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రూట్ ఇక్కడ రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ చేసామంటే ఇక్కడ రూట్ అనేది మనకు ఎగిరిపోతుంది. ఏం మిగులుతుంది x1 + x2 స్క్వేర్ ప్లస్ y1 + y2 స్క్వేర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి రూట్ స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి సరే నెక్స్ట్ క్యాన్సిల్ చేద్దాం అంటే రూట్ అనేది అలాగే ఉంచుకొని హోల్ స్క్వేర్ అనేది పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటిది x1² ప్లస్ y1 స్క్వేర్
ప్లస్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. ఈ మొత్తానికి స్క్వేర్, బోత్ సైడ్ స్క్వేర్ చేసాం కాబట్టి మొత్తానికి స్క్వేర్ పెట్టుకుని ఇక్కడ రెండు ఉన్నాయి, ఈక్వల్ టు ఉన్నది కాబట్టి మొత్తానికి స్క్వేర్ పెట్టాం. నెక్స్ట్ ఇక్కడ రూట్ 2 స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఇక్కడ ఏం మిగులుతుంది? x1 ప్లస్ x2 హోల్ స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ y1 ప్లస్ y2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఈక్వల్ టు ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి a స్క్వేర్ అంటే ఇక్కడ రూట్ ఎగిరిపోతుంది, ఏం మిగులుతుంది? x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అనేది వస్తుంది ప్లస్ a స్క్వేర్ అంటే ఇది, b స్క్వేర్ అంటే x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ వస్తుంది ప్లస్ 2 ఇంటూ 2ab కాబట్టి a అంటే x1 ప్లస్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ b అంటే x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. ఇక్కడేమో రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ చేసేస్తాం. ఇక్కడ ఏంటంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అన్నట్టు ప్రకారం రాసాం. నెక్స్ట్ ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్రకారం ఈ రెండింటిని ఎక్స్పెండ్ చేద్దాం. నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి దాన్ని ఎక్స్పెండ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? x1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ అనేది వస్తుంది, అలాగే ప్లస్ 2x1 x2 వస్తుంది. అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్రకారం రాసాం. అలాగే ఇటువైపు ఉన్నటువంటిది y1 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ ప్లస్ 2 y1 y2 అనేది వచ్చింది. ఇటువైపు ఉన్నటువంటి మొత్తం ఎక్స్పెండ్ చేసాం. నెక్స్ట్ ఇటువైపు ఉన్నది ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి 2 రూట్ ఆఫ్ మొత్తానికి ఒకటేగా రాస్తున్నా అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ అనేది. ఎందుకంటే రూట్ a ఇంటూ రూట్ b ఈక్వల్ టు రూట్ ab అని రాసుకుంటాం, అంటే ఒకే రూట్ కింద రాసాం. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇక్కడ ఉన్న వాటిలో ఇక్కడ ఉన్న పార్ట్ని ఇటువైపుకి, ఇది ఈక్వల్ కాబట్టి ఈక్వల్ టు ఇటువైపు తీసుకొస్తే మైనస్ అవుతుంది, అంటే ఈక్వల్ గా ఉన్నటువంటి వాటిని క్యాన్సిల్ ఇక్కడ చేస్తున్నాం. x1 స్క్వేర్ x1 స్క్వేర్, అలాగే x2 స్క్వేర్ x2 స్క్వేర్, నెక్స్ట్ వచ్చి y1 స్క్వేర్ y1 స్క్వేర్, నెక్స్ట్ y2 స్క్వేర్ y2 స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోయి ఇంకా రిమైనింగ్ ఇంక ఇటువైపు ఏం మిగలేదు. ఇక్కడ మాత్రము 2 కామన్ తీస్తే x1 x2 ప్లస్ y1 y2 అన్నటువంటి మిగిలింది. ఇంకా ఇటువైపు మనకేం మిగిలింది? 2 రూట్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్ అనేది మిగిలింది. ఇక్కడ మళ్ళా స్క్వేర్ ఆన్ బోత్ సైడ్, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ చేస్తే అంటే స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ చేసినప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ చేసేటప్పుడు ఈ 2 క్యాన్సిల్ కూడా చేసేద్దాం. ఇంక మిగిలింది ఇది మాత్రమే కాబట్టి ఇక్కడ x1 x2 ప్లస్ y1 y2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ స్క్వేర్ చేసినప్పుడు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్, ఇక్కడ వచ్చి x2 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్. దీనికి రూట్ అనేది ఉన్నది కాబట్టి రూట్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం కాబట్టి స్క్వేర్ రాసుకున్నాం. ఇక్కడ స్క్వేర్ రూట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్రకారం ఉంది. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం కాబట్టి a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్రకారం ఇక్కడ ఏమొస్తుందంటే x1 స్క్వేర్ x2 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ y2 స్క్వేర్ ప్లస్ 2x1 x2 y1
y2 వస్తుంది, ఎందుకంటే 2ab కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటిది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి రిమైనింగ్ ఏం మిగులుతుంది, ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే x1 స్క్వేర్ ఇంటూ x1 తో ఈ రెండింటి మల్టిప్లికేషన్ చేస్తే x1 స్క్వేర్ x2 స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ x1 తో y ని మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ x1 స్క్వేర్ y2 స్క్వేర్ అనేది వస్తుంది. నెక్స్ట్ y2 తో అంటే y1 తో రెండింటి మల్టిప్లికేషన్ చేసినప్పుడు y1 స్క్వేర్ x2 స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ y1 స్క్వేర్ y2 స్క్వేర్. అంటే ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తున్నాం. x1 స్క్వేర్ తో x2 స్క్వేర్ ని y2 స్క్వేర్ మల్టిప్లికేషన్ చేసాం, x1 స్క్వేర్ x2 స్క్వేర్ అనేది వచ్చింది. నెక్స్ట్ x1 తో y2 మల్టిప్లికేషన్ చేసినప్పుడు y1 స్క్వేర్ y2 స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ y1 తో రెండింటిని మల్టిప్లికేషన్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఇక్కడ 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 ఈక్వల్గా ఉన్నట్టు అంటే ఇటువైపు నుంచి ఇటువైపు వచ్చినప్పుడు చేంజ్ అవుతుంది, అంటే మైనస్ అవుతుంది. కాబట్టి x1 x2 x1 స్క్వేర్ x2 స్క్వేర్ అనేది ఇది క్యాన్సిల్ అవుతుంది. అలాగే y1 స్క్వేర్ y2 స్క్వేర్ క్యాన్సిల్ అనేది అవుతుంది. ఇక్కడ క్యాన్సిల్ పోగా మిగిలినటువంటి రిమైనింగ్ రాసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో 2x1 x2 y1 y2 ని అటువైపు తీసుకొస్తే అంటే ఇటువైపు ఉన్నది అలాగే ఉంటుంది, x1 స్క్వేర్ y2 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ y1 స్క్వేర్ అనేది అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఇటువైపు తీసుకొస్తే మైనస్ 2x1 x2 y1 y2 ఈక్వల్ టు 0 అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి a ప్లస్ b a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ మైనస్ 2ab అన్న ఫార్ములా ప్రకారం ఉన్నది. అంటే x1 y2 మైనస్ x2 y1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 గా రాస్తాం. ఇక్కడ 2ab అన్నప్పుడు x1 y2 ఇక్కడే మిక్స్ అయింది, x1 y2 అనేది ఉంది, అలాగే x2 y1 అనేది కూడా ఉంది. కాబట్టి a మైనస్ b హోల్ స్క్వేర్ ప్రకారం రాసుకున్నాం. నెక్స్ట్ స్క్వేర్ అనేది ఇటువైపుకి వెళ్తే రూట్ 0 అవుతుంది, స్క్వేర్ అప్పకి వెళ్తే రూట్ 0 అవుతుంది, అంటే 0నే వస్తుంది, అంటే స్క్వేర్ అనేది ఎగిరిపోతుంది అని అర్థం. ఇంకా రిమైనింగ్ మిగిలినటువంటి దాంట్లో x1 y2 మైనస్ x2 y1 ఈక్వల్ టు 0 అవుతుంది. స్క్వేర్ అనేది రిమూవ్ చేస్తా అంటే స్క్వేర్ ఆపకి వెళ్తే రూట్ అవుతుంది, రూట్ ఆఫ్ 0 అంటే 0నే వస్తుంది. నెక్స్ట్ x2 y1 అటువైపు పంపిస్తే x1 y2 ఈక్వల్ టు x2 y1 అనేది రాస్తుంది, ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి ఇటువైపు వెళ్తే ప్లస్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇటువైపు x2 ని ఇటువైపు x1 అటువైపు తీసుకెళ్తే y2 బై x2 ఈక్వల్ టు x2 బై y1 బై x1 అనేది అవుతుంది. ఇక్కడ y2 ఇక్కడ అలాగే ఉంది, x2 ని ఇటువైపు తీసుకొచ్చాం, నెక్స్ట్ ఈ x1 ని అటువైపు తీసుకొస్తే బై అనేది అయింది. ఇప్పుడు y బై x అనేది మనకి ఏంటిది, y బై x అనేది tan theta ఈక్వల్ టు y బై x అనేది ఫార్ములా. కాబట్టి ఆ మెథడ్ లో ఉంది కాబట్టి tan theta ఈక్వల్ టు y బై x అనేది, అంటే theta వాల్యూ కనుక్కోవాలంటే దీన్ని యూజ్ చేస్తాం. ఆ విధంగా y బై x ఉన్నది కాబట్టి ఇవి ఏంటివంటే ఇది వచ్చి ఆర్గ్ జెడ్ అవుతుంది. ఆర్గ్ జెడ్ అంటే theta వాల్యూ, ఆర్గ్ జెడ్ అంటే theta వాల్యూ. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతున్నది, ఇక్కడ ఇచ్చినటువంటిది ఆర్గ్ జెడ్ 2 కాబట్టి ఆర్గ్ z2 ఈక్వల్ టు ఆర్గ్ z1 అనేది అర్థమవుతున్నది. అంటే y బై x అంటే ఆర్గ్ వాల్యూ అనేసి tan theta ఈక్వల్ టు y బై x కాబట్టి y బై x ఫామ్ లో ఉంది కాబట్టి ఇక్కడ y1 బై x1 ఉంది కాబట్టి ఆర్గ్ z2 ఈక్వల్ టు ఆర్గ్ z1 అవుతుంది. అయితే ఈ ఆర్గ్ z2 ని అటువైపు తీసుకొస్తే అంటే మనకి ఏమొస్తుంది, ఆర్గ్ z1 మైనస్ ఆర్గ్ z2 ఈక్వల్ టు 0 అవుతుంది. ఆర్గ్ z1 అనేది రాసుకున్నా, ఆర్గ్ z2 ని ఇటువైపు తీసుకొచ్చా అంటే మైనస్ అయింది, ఈక్వల్ టు 0 అనేది వచ్చింది. మనకు ప్రూవ్ చేయాల్సింది ఆర్గ్ z1 మైనస్ ఆర్గ్ z2 ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేసాం. ఇక్కడ ఏంటంటే y బై x అనేది ఏంటంటే theta వాల్యూ, y బై x ప్రకారమే మనం theta వాల్యూ కనుక్కుంటాం. అంటే ఇక్కడ theta ఈక్వల్ టు ఏమొస్తుందంటే
tan ఇన్వర్స్ y బై ఎక్స్ అనేది రాస్తాం. కాబట్టి ఒకవేళ బోత్ సైడ్ tan ఇన్వర్స్ అప్లై చేసామంటే ఇక్కడ ఏమొస్తుంది tan ఇన్వర్స్ y2 బై x2, ఇక్కడ కూడా tan ఇన్వర్స్ y1 బై x1 అనేది వస్తుంది. ఈ విధంగా వస్తుంది. tan అనేది ఇక్కడ లేదు, బోత్ సైడ్ అప్లై చేస్తే బోత్ సైడ్ tan వస్తుంది. tan ఇక్కడ వచ్చి θ ఈక్వల్ టు θ అన్న ఆర్గ్ అన్న ఒకటే వాల్యూ, అంటే ఆర్గ్ Z2 అంటే Z2 అనేటువంటి దానికి ఆ కాంప్లెక్స్ నెంబర్ కి యాంగిల్ ఎంత, θ వాల్యూ ఎంత, θ వాల్యూ కనుక్కోవాలి అని అర్థం. అదే ఇక్కడ కూడా వచ్చింది. ఇక్కడ వచ్చి θ1 వాల్యూ వచ్చింది. ఎంత వచ్చింది θ1 వాల్యూ? θ1 ఈక్వల్ టు tan ఇన్వర్స్ y2 బై x2 వచ్చింది. ఇక్కడ θ2 వాల్యూ, ఇక్కడ వచ్చి θ1 వాల్యూ వచ్చింది. దీని ప్రకారం ఆర్గ్ Z2 ఈక్వల్ టు ఆర్గ్ Z1 అనేది రాసుకుంటాం. అంటే ఇక్కడ ఒకసారి ఇక్కడ మిస్ అయినటువంటి ఒక స్టెప్ అనేది చూస్తే, బోత్ సైడ్ tan ఇన్వర్స్ అప్లై చేస్తే tan ఇన్వర్స్ y2 బై x2 ఈక్వల్ టు tan ఇన్వర్స్ y1 బై x1 అనేది అవుతుంది. ఇక్కడ tan ఇన్వర్స్ y2 బై x2 అంటే ఆర్గ్ Z2, tan ఇన్వర్స్ y బై x1 అంటే ఆర్గ్ Z1. కాబట్టి ఈ ఆర్గ్ Z2 అనేది ఇటువైపు తీసుకొచ్చాం, ఈక్వల్ టు 0 అనేది అయింది. మనకు కావాల్సినటువంటి దాన్ని ప్రూవ్ చేస్తాం. హెన్స్ ప్రూవ్డ్ అని రాసేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ లో సెకండ్ ప్రాబ్లం చూసినట్లయితే, z ఈక్వల్ టు x ప్లస్ iy అండ్ పాయింట్ p రిప్రజెంట్స్ z ఇన్ ఆర్గాన్ ప్లేన్ అండ్ z మైనస్ a బై z మైనస్ a బార్ అనేది, అంటే మోడ్ ఆఫ్ z మైనస్ a బై z మైనస్ a బార్ ఈక్వల్ టు 1. రియల్ ఆఫ్ a నాట్ ఈక్వల్ టు 0, దెన్ ఫైండ్ ద లోకస్ ఆఫ్ p అన్నటువంటిది ఇచ్చారు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో z అనేది a అనేది ఇచ్చారు. అసలు a అంటే ఏంటంటే ఇక్కడ a బార్ ఇచ్చారు కాబట్టి, అంటే z ఈక్వల్ టు x ప్లస్ iy అవుతుంది. అలాగే a ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ i బీటా అనేది తీసుకున్నాం. ఎందుకంటే a అనేది కూడా ఒక కాంప్లెక్స్ నెంబరే కాబట్టి కాంప్లెక్స్ నెంబర్. ఇక్కడ చూ రియల్ ఆఫ్ a అన్నాడు, అంటే ఇక్కడ కూడా ఇది a అనేది కూడా ఒక కాంప్లెక్స్ నెంబర్, ఆల్ఫా ప్లస్ i బీటా అనేది అనుకుంటాం. ఇక్కడ z ఇచ్చాడు, a ప్లస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి వాటి తీసుకుంటే ఎలాగా, z మైనస్ a బై z మైనస్ a బార్, z ఇక్కడ వచ్చి ప్లస్ z మైనస్ a బై z ప్లస్ a బార్ ఈక్వల్ టు 1 అనేది తీసుకుంటాం. నెక్స్ట్ దీన్ని డివైడ్ చేసుకుంటాం. మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది, z మైనస్ a బై z ప్లస్ a బార్గా డివైడ్ చేసుకుంటాం. అంటే రెండింటికి ఒకే మోడ్ ఉన్నప్పుడు రెండింటిగా డివైడ్ చేసుకుంటాం. ఇక్కడ ఇచ్చిన దానిలో z మైనస్ a అలాగే రాసుకుంటాం. ఇక్కడ z ప్లస్ ఏని ఇటువైపు పంపిస్తే z ప్లస్ a బార్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే z అంటే ఏంది, x అంటే ఏంది, ఫస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మోడ్ ఆఫ్ z అంటే x ప్లస్ iy ప్లస్ మైనస్ a అంటే ఆల్ఫా ప్లస్ i బీటా అనేది వస్తుంది. ఇక్కడ z ప్లేస్ లో a ప్లస్ సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ ఇటువైపు వచ్చి z అంటే x ప్లస్ i y, x ప్లస్ i y అనేది వస్తుంది. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఏ బార్ అంటే మనకి ఏమొస్తుందంటే, వీటిలోని ఏ బార్ అన్నప్పుడు ఆల్ఫా మైనస్ i బీటా అనేది వస్తుంది. ఏ అంటే ఆల్ఫా ప్లస్ i బీటా, ఏ బార్ అన్నప్పుడు ఆల్ఫా మైనస్ i బీటా వస్తుంది. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా మైనస్ i బీటా అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఒకటిగా తీసుకుంటే, అంటే x మైనస్ ఆల్ఫా, ఇక్కడ వచ్చి ప్లస్ i కామన్ తీస్తే y మైనస్ బీటా అనేది డివైడ్ అవుతుంది. అంటే రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఒకటి రాసుకుంది. ఇక్కడ x ఆల్ఫా అనేది రియల్ పార్ట్, i బీటా అనేది ఇమాజినరీ పార్ట్ కాబట్టి i కామన్ తీసి రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ కూడా డివైడ్ చేస్తే x ప్లస్ ఆల్ఫా ప్లస్ y మైనస్ బీటా, i ఇంటూ
వై మైనస్ బీటా అనేది అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మోడ్ అనేది రిమూవ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్ మైనస్ ఆల్ఫా, ఇక్కడ వచ్చి రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఎక్స్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా స్క్వేర్. మోడ్ ప్లేస్ లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని ఫార్ములా అప్లై చేస్తాం. ఇటువైపు రూట్ ఇటువైపు రూట్ ఉంది కాబట్టి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ రూట్ అటువైపు అయితే స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, అలా అని క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ మనకు మిగిలింది ఎక్స్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చి ఎక్స్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా స్క్వేర్ అనేది మిగిలింది. అయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి వై మైనస్ బీటా స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే రెండు ఈక్వల్ గా ఉంది, ప్లస్ సింబల్ కూడా ఈక్వల్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయింది. ఇంకా మనకి మిగిలినటువంటి రిమైనింగ్ ఏముంది ఎక్స్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ఉంది. నెక్స్ట్ దీన్ని ఎక్స్పెండ్ చేసి రాసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ 2x ఆల్ఫా ఈక్వల్ టు ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2x ఆల్ఫా అనేది మిగులుతుంది. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఆల్ఫా స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మైనస్ 2x ఆల్ఫాని ఇటువైపు తీసుకొని వస్తే ఏమవుతుంది 2x ఆల్ఫా ప్లస్ 2x ఆల్ఫా ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ మైనస్ అనేది ఇటువైపు వస్తే ప్లస్ అవుతుంది, రెండు యాడ్ చేస్తే 4x ఆల్ఫా ఈక్వల్ టు 0 అనేది వస్తుంది. మనకు 4x ఆల్ఫా ఈక్వల్ టు 0 అయింది. మనకి ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు, ఏంటంటే రియల్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అని. రియల్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఏ సంబంధించిన ఏంది ఆల్ఫా. ఇక్కడ రియల్ ఆఫ్ ఏ అంటే ఆల్ఫా అన్నటువంటిది ఏ యొక్క రియల్ అవుతుంది. అంటే ఆల్ఫా అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇంకా మనకేం మిగిలినట్టు ఎక్స్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం రియల్ ఆఫ్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి, అంటే ఆల్ఫా అనేటువంటిది 0 కాదు కాబట్టి రియల్ ఆఫ్ ఏ అంటే ఏమొస్తుంది ఏ యొక్క రియల్ ఆల్ఫా అవుతుంది, బి అనేది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. రియల్ పార్ట్ వచ్చి ఆల్ఫా, ఇమాజినరీ పార్ట్ వచ్చి ఐ బీటా అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ రియల్ పార్ట్ వచ్చి ఆల్ఫా కాబట్టి ఆల్ఫా అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి ఆల్ఫా నాట్ ఈక్వల్ 0 కాబట్టి ఎక్స్ అనేది 0 అవ్వాలి. అంటే ఆల్ఫా నాట్ ఈక్వల్ కాబట్టి ఎక్స్ అనేది 0 అయింది. ఇక్కడ మనకు ఎక్స్ ఈక్వల్ టు 0 వచ్చింది. అంటే మనకి ఇచ్చినటువంటి రియల్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ 0 కాబట్టి రియల్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇంక మనకి ఏం మిగులుతుంది, ఇది నాట్ ఈక్వల్ 0 అయిందంటే ఎక్స్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 0 అనేది అవుతుంది. అంటే ఇక్కడ దీని నుంచి మనకేమొస్తుంది ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే రియల్ ఆఫ్ ఏ అన్నటువంటిది అంటే ఏ యొక్క రియల్ పార్ట్ ఏమవుతుంది అంటే ఆల్ఫా అవుతుంది. ఆల్ఫా అనేది నాట్ ఈక్వల్ 0 కాబట్టి ఎక్స్ ఈక్వల్ 0 అయింది. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ 0 అయిందంటే ఏమవుతుంది లోకస్ ఆఫ్ P ఈక్వల్ P x ఈక్వల్ టు 0 అని అవుతుంది. దట్ ఈస్ y యాక్సిస్ అనేది అవుతుంది. అంటే x ఈక్వల్ టు 0 అనేది ఏమవుతుంది లోకస్ ఆఫ్ P అనేది x ఈక్వల్ 0 అవుతుంది. x ఈక్వల్ 0 అయిందంటే ఆ పాయింట్ కోఆర్డినేట్స్ y కోఆర్డినేట్ మీద ఉంటుంది కాబట్టి అంటే x యాక్సిస్ పైన వాల్యూ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన x ఈక్వల్ 0 అనేది y యాక్సిస్ అవుతుంది. అంటే x 0 అయితే y యాక్సిస్ పైన ఆ పాయింట్ అనేది ఉంటుంది.